హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సివిల్ మేట్స్. ఈ వీడియోలో మనం ఆటోకాడ్ ఇంటర్ఫేస్ ని స్టెప్ బై స్టెప్ గా క్లియర్ గా అయితే చూద్దాం. ఈ వీడియో పార్ట్ 3. ఆటోకాడ్ బిగినర్స్ కి ఈ వీడియో పర్ఫెక్ట్ స్టార్టింగ్ పాయింట్. ఎండ్ వరకు చూడండి, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ తో చాలా ఈజీగా అర్థం అవుతుంది. సో లెట్స్ గెట్ స్టార్ట్ విత్ ఆటోకాడ్ ఇంటర్ఫేస్ ఫుల్ డీటెయిల్స్. మనమైతే ఇంట్రడక్షన్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఈ ప్రెజెంటేషన్ లో మనం ఆటోకాడ్ ఇంటర్ఫేస్ ని స్టెప్ బై స్టెప్ అయితే చూద్దాం. టాపిక్స్ వచ్చేసి అప్లికేషన్ మెన్యూ, క్విక్ యాక్సెస్ టూల్ బార్, టైటిల్ బార్, info bar, ribbon, drawing area and navigation, status bar, command line, layout tab, selection cursor and view cube, application menu and quick access toolbar. What is application menu? AutoCAD Windows top left corner లో ఉన్న బిగ్ ఏ ఐకానే అప్లికేషన్ మెన్యూ. ఈ మెన్యూలో మనం ఫైల్స్, రిలేటివ్ ఫంక్షన్స్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ న్యూ, ఓపెన్, సేవ్, ఎక్స్పెక్ట్, ప్రింట్ ఎక్సెట్రా. క్విక్ యాక్సెస్ టూల్బార్ అంటే ఆటోకాడ్ విండో టాప్లో అప్లికేషన్ మెన్యూ ఏ ఐకాన్ పక్కనే లో ఉంటుంది. ఇది ఫ్రీక్వెంట్లీ యూజ్ చేసే బేసిక్ కమాండ్ని ఫాస్ట్గా యాక్సెస్ చేయడానికి. ఎగ్జాంపుల్ న్యూ, సేవ్, ప్లాట్. అప్లికేషన్ మెన్యూ అంటే ఫైల్ కంట్రోల్ సెంటర్, అంటే అన్నీ మనకి అవైలబుల్గా ఉంటాయి. కానీ షార్ట్ కట్ కీలో వాడాలంటే క్విక్ యాక్సెస్ టూల్బార్. ఈ టైటిల్ బార్ అంటే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కరెంట్ డ్రాయింగ్ నేమ్స్ ఉంటుంది. ఎగ్జాంపుల్ డ్రాయింగ్ ప్లస్ నేమ్. టాప్ రైట్లో మినిమైజ్, మ్యాక్సిమైజ్, క్లోజ్ బటన్ కూడా ఉంటాయి. విండోస్ కంట్రోల్ టూల్స్. మల్టిపుల్ డ్రాయింగ్ ఓపెన్ చేసినప్పుడు ట్యాబ్స్లో స్విచ్ చేయడం ఈజీ. ఇన్ఫో బార్ అంటే చాలా ఇంపార్టెంట్. ఈ బార్లో కమాండ్, ప్రాంప్ట్, హింట్స్, ఆప్షన్ అన్ని రియల్ టైంలో కనిపిస్తాయి. ఎగ్జాంపుల్ లైన్ కమాండ్ సెలెక్ట్ చేస్తే ఇన్ఫో బార్ మీద ప్రాంప్ట్ కనిపిస్తుంది. ఈ టాప్ ఏరియాలో రిబ్బన్ ట్యాబ్స్ అండ్ రిబ్బన్ ఏరియా చాలా ఇంపార్టెంట్. రిబ్బన్ ట్యాబ్స్ అంటే కేటగిరీ, హోమ్ ట్యాబ్ అండ్ ఇన్సర్ట్, వ్యూ లాంటి ట్యాబ్స్. టాప్ సెలెక్ట్ చేస్తే ప్యానెల్లో టూల్స్ కనిపిస్తాయి. దాన్ని రిబ్బన్ ఏరియా అంటారు. రిబ్బన్ ఏరియాలో డ్రాలో లైన్స్, సర్కిల్స్ ఉంటాయి. మాడిఫైలో ట్రిమ్, ఆఫ్సెట్, రొటేట్ ఉంటాయి. టూల్స్ అన్నీ ఇక్కడ గ్రూప్ చేసి ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. ఈ మిడిల్లో కనిపించేది డ్రాయింగ్ ఏరియా, అంటే ఆటోకాడ్లో మనం వర్క్ స్పేస్. ఇక్కడ మనం లైన్స్, సర్కిల్స్, ప్లేన్స్ యాడ్ని క్రియేట్ చేస్తాం. మౌస్ వీల్తో జూమ్ అండ్ ప్యాన్ చేసి ఈజీగా మూవ్ చేయొచ్చు. ఈ రైట్ సైడ్లో కనిపించేది నావిగేషన్ బార్, అంటే డ్రాయింగ్ నావిగేషన్కి సూపర్ టూల్. ప్యాన్తో డ్రాయింగ్ని మూవ్ చేయొచ్చు. జూమ్తో క్లోజ్అప్, వైడ్ వ్యూస్, ఆర్బిట్తో 3Dలో రొటేట్. మౌస్ షార్ట్ కట్ యూస్ చేసి స్పీడ్ మారిపోతుంది. సో టూల్స్ ప్లస్ షార్ట్ కట్స్ కంబైన్ చేస్తే నావిగేషన్ ఫాస్ట్ అండ్ స్మూత్గా చేయొచ్చు. బాటంలో కనిపించేదే స్టేటస్ బార్, అంటే డ్రాయింగ్ సెట్టింగ్స్కి సూపర్ కంట్రోల్ ప్యానల్. F7 is equal to grid on off, F8 is equal to ortho, F3 is equal to span, F10 is equal to polar tracking. స్టేటస్ బార్ని చెక్ చేసి డ్రాయింగ్ అక్యురేట్ అండ్ ఫాస్ట్ అవుతుంది. బిగినర్స్కి ఎస్పెషల్లీ చాలా హెల్ప్ అండ్ షార్ట్ కట్స్ యూస్ చేసి టైం సేవ్ చేయొచ్చు. కమాండ్ లైన్ అంటే ఆటోకాడ్లో పవర్ఫుల్ టూల్. యారో యూస్ చేసి ప్రీవియస్ కమాండ్ని క్విక్గా రిపీట్ చేయొచ్చు. యూస్ చేయడం వల్ల డ్రాయింగ్ స్పీడ్ రాకెట్ స్పీడ్లో పెరుగుతుంది. కామెంట్ లైన్ ఫాలో చేసి బిగినర్స్కి డ్రాయింగ్ ఈజీ అండ్ యారో ఫ్రీ అవుతుంది. లేఅవుట్ అంటే మోడల్ స్పేస్కి ఆపోజిట్, అంటే మోడల్లో డిజైన్ చేస్తాం. లేఅవుట్లో ప్రింట్ వ్యూ క్రియేట్ చేస్తాం. రియల్ పేపర్ సైజ్తో డ్రాయింగ్ని అరేంజ్మెంట్ చేయొచ్చు. యూసిఎస్ ఐకాన్ అంటే డ్రాయింగ్ ఆర్డినరీకి రెఫరెన్స్ సిస్టమ్. XYZ యాక్సెస్ ఫాలో చేసి లైన్, రెక్టాంగిల్ ఆర్ 3D మోడల్స్ని అక్యురేట్గా డ్రా చేయొచ్చు. కర్సర్ అంటే ఆటోకాడ్లో కనిపించే క్రాస్హెయిర్స్ ఆర్ యారో ఐకాన్. దీన్ని యూస్ లైన్, సర్కిల్, బ్లాక్ని సెలెక్ట్ చేస్తాం. డ్రాయింగ్లో ఏదైనా మాడిఫై చేయాలంటే ఫస్ట్ సెలెక్షన్ ఇంపార్టెంట్. వి క్యూబ్ అంటే స్క్రీన్ టాప్ రైట్ కార్నర్ 3D నావిగేషన్ క్యూబ్. దీన్ని యూస్ చేసి డ్రాయింగ్ని ఫ్రంట్, టాప్ అండ్ సైడ్ వ్యూస్ అయితే చూడొచ్చు. మౌస్తో క్యూబ్ మీద క్లిక్ చేస్తే రొటేట్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆటోకాడ్ ఇంటర్ఫేస్ ఫుల్ డీటెయిల్స్ కవర్ చేశాం. మనకి ఇంటర్ఫేస్లో కనిపించేవన్నీ అయితే మనమైతే కవర్ చేశాం ఫ్రెండ్స్. ఈ టూల్స్, టిప్స్, షార్ట్ కట్స్ క్లియర్గా అర్థం అయ్యాయి అనుకుంటున్నాను. ఈ వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నెక్స్ట్ ఆటోకాడ్ ట్యుటోరియల్ మిస్ అవ్వకుండా ఉండడానికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.